Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ బయోగ్రఫీ వింటున్న టైంలో నాకు కొన్ని అంటే క్వశ్చన్స్ మిమ్మల్ని పర్సనల్గా అడగాలనిపించింది అనమాట మీరు కలిసినప్పుడు. లక్కీలీ ఈరోజు కలిసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యు సార్? ఫంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. వండర్ఫుల్ సార్. సో మీ బయోగ్రఫీలో కొన్ని పాయింట్స్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మీరు చేసిన అచీవ్మెంట్స్ కానీ, మీరు ఎంతోమందికి గైడ్ చేసిన విధానం కానీ అమేజింగ్. బట్ ఈ రియల్ ఎస్టేట్ అనేదాన్ని ఒక స్టడీగా, ఒక ఎడ్యుకేషన్ దాంట్లో ఒక సిలబస్గా మార్చాలనే ఐడియా ఎలా వచ్చింది? ఈవెన్ ఈ రియల్టర్ ఆక్సిజన్ అనేది ఫౌండ్ చేయాలి అనే ఆలోచన మాత్రం ఎలా వచ్చింది? వీటన్నిటికీ మూల కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి విరాట్. ఇది చెప్పాలంటే నువ్వు ఇచ్చిన 5-10 నిమిషాలు చాలదు, బట్ కుదించి చెప్పడానికి ట్రై చేస్తాను. తప్పకుండా. సో నేను ఒక 30-32 years బ్యాక్ నా కొద్ది సంపాదనలో ఏజ్ మొత్తం బిగినింగ్లో జస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిన 3-4 సంవత్సరాలకి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇల్లు కొనుక్కుంటే సీతాఫలంలో ఒక ఇల్లు చూసాం. G+1 హౌస్, 45 years ఓల్డ్ హౌస్, 18 ఇంచులు గోడలు, 18 inches. ఇప్పుడు 4 inches పెడుతున్నారు లేటెస్ట్. 18 ఇంచులు అంటే ఇప్పుడు కూడా డ్రిల్ వేస్తే డ్రిల్ బిట్ ఇరిగిపోద్ది కానీ కన్నం పడదు. చెక్కసున్నామని అప్పుడు కట్టారు. అయితే ఇల్లు ఏంటంటే ప్రత్యేక 3 సైడ్లు రోడ్డు ఉంటుంది. ఏ ఇంటి కూడా నీకు 3 రోడ్లు ఉండవు. మ్యాక్సిమం ఉంటే 1 లేదా 2, 3 అనేది దొరకదు. సో అది మార్కెట్లో ఒక 3 సంవత్సరాల పాటు అమ్మకానికి పెట్టారు. ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు. అమ్ముతున్నాడు కానీ మార్కెట్ గవర్నమెంట్ రేట్ 2400, మార్కెట్లో 5500 నడుస్తుంది, డబుల్. ఈయన 10,000 చెప్పాడు అన్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. అయితే నాకు లక్కీగా మా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మా బ్రదర్స్ అందరూ కూడా ఆ ఏరియాకి దగ్గర 2-3 కిలోమీటర్ ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాయి అవి. సో ఆ ఏరియాలో కొందామని డిసైడ్ అయ్యి మార్కెట్ అనేది కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి. ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి, అమ్మేటప్పుడు తక్కువగా అమ్మాలి, రూల్ ఇది. సో ఆయన వెళ్ళాము, ఒకసారి వెళ్ళి మాట్లాడడం, ₹1,00,000 పట్టుకెళ్ళి వెళ్ళాం, చెక్ బుక్ పట్టుకెళ్ళాం. బాబు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉంటే కరెక్ట్ రేట్ చెప్పండి అంటే అందరికీ 10,000 చెప్పాడు, నాకు 9,000 చెప్పాడు. అన్నాను మీకు లాస్ట్ వచ్చిన ఆఫర్ 5,500 వచ్చింది, అంతకంటే రాలేదు. మీకు ఆఫర్ ఎవరు ఇచ్చారు పలానా అంటే మీకెట్లా తెలుసు? నాకెట్లా తెలుసు? నేను చెప్పింది కరెక్టే కాదే చెప్పండి. కరెక్ట్ అండి, ₹5,500 ఇచ్చారు నీకు, మీరు 10,000లోనే కూర్చున్నారు, ఇంకా 10,000 ఉంటే మీరు ఇంకొక 4 సంవత్సరాలు హోల్డ్ చేయొచ్చు ఆ రేట్ కన్నా అని లేచిపోయాను. మీకు ఇష్టం అంటే 9,000 లేదని వర్కౌట్ కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. మీరు ఎంత ఇస్తారు? నేను ఎంత ఇచ్చాను ఆ రేట్ అయితే ఇవ్వను, మార్కెట్ రేట్ 20% ఎక్కువ ఇస్తాను అంటే ఫైనల్గా 8,500 ఇవ్వండి సార్. నేను 7,000 కొంటే తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయిపోయాక అని చెప్తే మీరు మరీ తక్కువ ఇవ్వద్దండి. నేను ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా రేట్ పెట్టారు. ఓకే, మీకు కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, మెయిన్ రోడ్కి 200 మీటర్స్ దగ్గర ఉంది, బట్ అంత మాత్రం ఓల్డ్ హౌస్ మళ్ళీ నేను ఎరగొట్టి కట్టుకోవాలి అని చెప్తే ఫైనల్గా డీల్ ఓకే అయింది. డీల్ చేసాం. జనరల్గా మనకి ఒక ఉద్యోగం వచ్చినా, పిల్లలు పుట్టినా, మంచి డిగ్రీ వచ్చినా మనం ఏం ఆనందిస్తాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఎస్పెషల్లీ అచీవ్మెంట్స్. ప్రతి ఫ్యామిలీ కూడా లైఫ్లో మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, మంచిగా పిల్లలు, మంచి లగ్జరీ కారు, మంచి ఇల్లు, ఇది ఏ ఫ్యామిలీకైనా అవసరం లేదా? డెఫినెట్లీ. సో నేను ఆ రోజు పడుకోలేకపోయాను. రాత్రి ఇల్లు కొన్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది కొన్న తర్వాత నాకు తెలిసింది అది పర్మిషన్ లేదని. ఓకే. గ్రామ పంచాయతీ కూడా లేదు అది. కానీ నేను నాకు అప్పుడు రియల్ ఎస్టేట్ అవగాహన లేదు. ఓకే. కొనేసినప్పుడు నిద్ర పట్టలేదు. 50% నిద్ర పట్టింది, 50% టెన్షన్ క్రియేట్. ఏంటి బ్రోకర్ చెప్పలేదు, అప్పుడు ఏజెంట్ ద్వారానే కొన్నాను మనకు ఐడియా లేక. ఓనర్ చెప్పలేదు, వెల్ విషర్ చెప్పలేదు, SRO చెప్పలేదు, డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు. అందరూ వాళ్ళు రోజు వేసి డబ్బులు అయితే కట్టేసాం. సరే అయిపోయింది. ఇంకా ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు లేచి 2 HR కంపెనీ కన్సల్టెన్సీస్, అప్పట్లో ABC ఇంటర్కాన్ ఉండే, రెండింటికి నేను బయోడేటా ఇచ్చాను నాకు రియల్ ఎస్టేట్లో కావాలని. లక్కీ నా అదృష్టం 48 అవర్స్లో ఒక 100 acres గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్లో జాబ్ వచ్చింది, మంచి జాబ్. ఓకే. సో ఇంకా టేకప్ చేసి ఒక 3 సంవత్సరాలు అందరూ పనిచేసి SBI బ్యాంక్ నుండి 300 కోట్లు లోన్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం ఆ ప్రాజెక్ట్కి. అప్పట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆ ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద, 100 ఎకరాలు అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. 300 కోట్ల ప్రాజెక్టు, ఆల్మోస్ట్ 1,000 crores. ఓకే. సో ఆ దాంట్లో వెళ్ళడంలోనే టఫ్ దాంట్లో పడ్డా. అంటే మేము జాయిన్ అయినప్పుడు పర్మిషన్ కూడా లేదు దానికి. పర్మిషన్ అప్ చేసి, లేఅవుట్ చేసి, మార్కెటింగ్ చేసి, సేల్స్ చేసి, అన్నీ చేసి అమ్మాం.
సో అయిన తర్వాత ఇంకా అక్కడి నుండి ఆ 3 సంవత్సరాలు నాకు ఎంత ఇంట్రెస్ట్ అని ప్యాషన్ అయిపోయింది. ఏ ఏరియా తెలుసుకోవచ్చా? అది వైజాగ్ అండి. వైజాగ్లో అంటే ఆఫీస్ హైదరాబాద్లో, ఓకే, ప్రాజెక్ట్ వైజాగ్లో. వైజాగ్లో ఏ ఏరియా స్పెసిఫిక్? వైజాగ్లో ముడ్సల్లో ఋషికొండ ఉంది, మాట్లాడుతాం వైఎస్ జగన్ దాని గీతం కాలేజ్ దగ్గర. ఓకే ఓకే, చాలా పెద్ద. ఇప్పుడు ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేశారు. సో అదేమైందంటే అలాగా అయింది. ఇంకా అక్కడి నుంచి స్టిక్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ వెనక్కి చూడలే. అప్పుడు నేను అనుకున్నాను రియల్ ఎస్టేట్కి ఏదైనా మన సైడ్ మన కంట్రిబ్యూట్, ఇంతమంది మోసపోతున్నారు, ఇప్పుడు కూడా బయర్స్ మోసపోతున్నారు, ఫ్రీ లాంచ్లు అని అవన్నీ తెలియదు. నాలాగా మోసపోకూడదు. మనమేం పెద్ద గవర్నమెంట్ మినిస్టర్ కాదు, గవర్నర్ కాదు, కానీ మనకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ మనం ఎక్స్పర్ట్ అయ్యి ఆ ఎక్స్పర్ట్ అయిన 10 మందికి పంచుదాం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాం. మీరు ట్రావెల్ చేస్తున్న ఈ 30 years టైంలోనే మీరు సినిమాలో చూసిన కొన్ని డైలాగులు వినొచ్చు. హైదరాబాద్లో ల్యాండ్ ఒకటి పేరు మీద ఉంటుంది, కానీ ఇంకొకటి మెయింటైన్ చేస్తుంటాడు. ఒకటి పేరు మీద కాదు, నలుగురు పేరు మీద ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చూసే ఉంటారు డెఫినెట్లీ. అవును. దీన్ని మీరు ఎలా డీల్ చేసి ఉన్నారు? అండ్ రియల్టర్ ఆక్సిజన్ పుట్టడానికి కూడా ఇలాంటి అస్తవ్యస్తమైన రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఉండడం, దాన్ని సరిచేయడం కోసమేనా? అంతే, ఎగ్జాక్ట్లీ. నేనేమన్నా సచిన్ తెండూల్కర్ గారు 10th class ఫెయిల్ అయ్యాడు. అవును, మీకు తెలిసే ఉంటుంది. అవును. బిల్ గేట్స్ గారు స్కూల్ డ్రాప్ అవుట్. ఆఫ్ కోర్స్. సచిన్ తెండూల్కర్ సిలబస్ ఈరోజు మహారాష్ట్ర సిలబస్లో ఉంది, మహారాష్ట్ర స్టడీస్లో ఉంది. అంటే ఒక 10th ఫెయిల్ అయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? గాడ్ ఫాదర్ ఆఫ్ క్రికెట్ ఎవరంటే సచిన్. చాలామంది వచ్చారు, బట్ ఈయన పేరు నిలిచిపోయింది. అట్లా నేను అంత పెద్ద కాకపోయినా మనం కూడా మన వంతు కంట్రిబ్యూషన్, మనం వీఆర్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నాను. కరెంట్ పోతే ఒక లైట్ ఉండేది, పవర్ బ్యాకప్ లాగా స్ట్రీట్ లైట్ కింద చదువుకొని పైకి వచ్చాము. సో మా కష్టాలు అంటే ఏంటో తెలుసు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 years నేను 6 businesses చేసాను. 12 సంవత్సరాలు 7వ క్లాస్లో ఉండి 6 businesses హ్యాండిల్ చేసామండి. తప్పలే, ఫోర్సిబుల్. సో ఆ అనుభవంలో ఏమైందంటే రియల్ ఎస్టేట్ మనం కొద్దిగా కంట్రిబ్యూట్ చేద్దామనే ఆలోచన చేసి టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను. ఫస్ట్ మీ ఎక్స్ ఛానల్తోనే మాట్లాడాను. ఈరోజు 25 ఛానల్స్, దాదాపు 600 పైన వీడియోలు ఉన్నాయి. నా ఓన్ ఛానల్లో 200 వీడియోలు ఉన్నాయి. సో ఇదేంటి ప్రజలు ఆదరిస్తున్నారు, నాకు సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే మనం రియల్ ఎస్టేట్ ఏబిసిడి తెలియనప్పుడు ఈరోజు 600 episodes టీవీలో మాట్లాడానంటే ఆలోచించుకోండి. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. అండ్ ఇది ఇంకొక 10 మందికి, ఇంకో 100 మందికి, వచ్చే నెక్స్ట్ తరానికి మీరు అందజేద్దాం అనుకుంటున్నారు కదా. అంటే ఇందులో ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు? అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ దీన్ని చాలా డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఒక ప్రాపర్ సిలబస్గా తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఎలా జరుగుతుంది అదంతా? ఇప్పుడు నేను అనేది అంటే మనం మోసపోయినట్టు వేరే వాళ్ళు మోసపోకూడదు, ఒకటి. రెండోది, ఇన్వెస్టర్స్ పెట్టుబడి లాభాల కోసం పెడతారు. లైఫ్ టైంలో ఒకసారి 2 సార్లు కొనుక్కుంటారు ఇల్లు అనేది, 10 సార్లు కొనుక్కోవడం. మన అదానీ కాదు, అంబానీ కాదు. సో వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయాలని ఒక 150 యూనివర్సిటీలో రీసెర్చ్ చేసాం, సర్వే. ఒక 5 మంది ఎంటెక్, సివిల్, PhD ఇంజనీర్స్ తీసుకొని సర్వే చేసాం నా గైడెన్స్లో. మాకు తేలింది ఏంటంటే అసలు ఇండియాలో సరైన ఇన్స్టిట్యూట్స్ లేవు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇవ్వడానికి. మిగతా కోర్సు MBA, MSc అవన్నీ ఉన్నాయి, దీనికి లేవు. రెండోది, ఉన్న యూనివర్సిటీలు కూడా 10% ఆర్ 5% ప్రాక్టికల్ చెప్తారు, 95% థియరీ చెప్తున్నారు. అక్కడ నేనేం చేసానంటే, థియరీ చెప్తే ఆఫీస్లో ఎవరు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాను. నేను ఫస్ట్ మీ యాంకర్కి వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాను. ఎవరెవరిపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది? అందుకే నేనే 70-75% ప్రాక్టికల్ పెట్టాను నా కోర్సులో. సో ఆన్ ఫీల్డ్ మీరు రియల్టర్గా ఏజెంట్గా నా ముందే మాట్లాడి తప్పులు ఏం చేస్తారో మీకు అర్థంలో చూపిస్తాం. ఆ తప్పులు ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఆ ఫ్రెష్నెస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్తాం. సో మన ట్రైనింగ్లో ఏంటంటే ప్రత్యేకత థియరీతో పాటు అసైన్మెంట్స్, ప్రాక్టికల్, రోల్ ప్లే, కేస్ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఇంతవరకు ఎవరు చేయట్లేదు కాన్సెప్ట్. సో ఆ విధంగా మొదలు పెడితే బ్లాక్ బస్టర్ అయింది. కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా నేను ప్రొఫెసర్గా సెలెక్ట్ చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఐడియా ఏంటంటే ఎవ్రీడే అప్డేట్ చేస్తున్నాం, జనాలకి అప్డేట్ చేస్తున్నాం. ఈ బిల్డర్ ఇలాంటి వాడు, ఈ ప్రాజెక్ట్ ఇలాంటిది, ఈ లొకేషన్ ఇలాంటిది, ముంబై హైవే బాగుంటుంది, బెంగళూరు హైవే ఉంటుంది, ఇది ఎందుకు బాగుంటుంది, ఇది ఎందుకు బాగుంటుంది, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఎంత ఎన్హాన్స్ అవుతుంది. ఎస్పెషల్లీ మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 2 లక్షల నుండి 5 లక్షలు మినిమం, కొంతమంది 10 లక్షలు కూడా పర్ మంత్ సంపాదిస్తున్నారు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఊరికే మార్కెట్లో మీకు యూట్యూబ్లో ఫ్రీ ట్రైనింగ్ అని వస్తుంది. ఫ్రీ ట్రైనింగ్లో ఏమన్నా ఒక గంట సేపు ప్రాజెక్ట్ చెప్పి మార్కెట్ చేయమంటారండి. మనం అలా చేయం. మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో ఏ స్టేట్లో అయినా, ఏ సెగ్మెంట్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఆ క్లారిటీ ఉంది. నా దగ్గర ఎవరైనా కావాలంటే కేస్ స్టడీస్, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలాగ కష్టపడ్డారు. నా దగ్గర ఒక ఆయన 3 years రియల్ ఎస్టేట్లో జాయిన్, ఒక బిజినెస్లో 2 కోట్లు 2.5 కోట్లు లాస్ అయిపోయి విజయవాడ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. 2.5 years 3 years కష్టపడి నెలకి 50,000 60,000 అయితే సంపాదించాడు. నా దగ్గర 1 year ట్రైనింగ్, మెంటరింగ్ తీసుకున్నాడు. ఈ రోజు నెలకి 8-9 లక్షలు సంపాదిస్తాడు. లైవ్ ఎగ్జాంపుల్. ఈ ఫీల్డ్లో అంత క్యాపబిలిటీస్ ఉన్నాయంటారు? ఉన్నాయండి, బట్ చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా అంటే ప్లేట్ నిండా, మన లక్ష్మీదేవి దగ్గర ప్లేట్ నిండా బంగారం నాణ్యాలు ఉంటాయి తీసారా.
కొంతమంది ఇలాగే తీసుకోవచ్చు, కొంతమంది స్పూన్తో తీసుకోవచ్చు, కొంతమంది గరిటతో తీసుకోవచ్చు, కొంతమంది గుప్పడితో తీసుకోవచ్చు, కొంతమంది దోశతో తీసుకోవచ్చు. నాలాంటి ప్లేట్ మొత్తం తీసుకుంటాం. ప్లేట్ తీసుకో అంటే ఆ పొటెన్షియల్ ఉంది, రేంజ్ మీ ఇష్టం, మీరు ఎంత కావాలి. చాలామంది ఏంటంటే ఉద్యోగాల మీద డిపెండ్ అవుతారు. మా ఫ్యామిలీ కూడా మేము 4 అన్నదమ్ములు, 3 గవర్నమెంట్ ఉద్యోగాలు, నేను ఒక్కనే ప్రైవేట్ ఉద్యోగం. బట్ నా లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు, వాళ్ళు కూడా ఇల్లు. బట్ నేను అనేది స్టైల్ ఆఫ్ లివింగ్ చాలా మార్పు వస్తుంది, లైఫ్ స్టైల్ మారు. సో ఆ విధంగా రియల్ ఎస్టేట్లో అంటే చాలామంది ఎంప్లాయీగా చేరి బాస్ గోల్ కోసం మీరు వర్క్ చేస్తారు. కానీ నేను చెప్పేదంటే మీ గోల్ కోసం మీరు వర్క్ చేస్తే మీరు బిజినెస్ మ్యాన్ అవుతారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కంపెనీలో, మీకు ఒక 50,000 ఇచ్చారు అనుకోండి, కంపెనీకి 5 లక్షలు వస్తుంది. అంతే, ఏ కంపెనీ మీరైనా నేనైనా అంతే. నేను కూడా కొన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ చేశాను. కానీ ఇప్పుడు మారిపోయిందండి. నేను రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తే ఒక మదర్ ఒక చైల్డ్ని అడుగుతుంది, నువ్వు చెక్కు రాస్తావా చెక్కు తీసుకుంటావా అని అడిగాను. ఆయనకి అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్, చెక్కు రాస్తావంటే బిజినెస్ మ్యాన్ అవ్వాలి, చెక్కు తీసుకుంటా అంటే ఎంప్లాయ్ అవ్వాలి. సో రియల్ ఎస్టేట్లో ఎంత మీ ఈరోజు బాగా బిలియనర్ ఎవరైనా ఉన్నారంటే బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, వారన్ బుఫెట్, కేపీ సింగ్, ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరైనా బిలియనర్ అంటే రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాడికి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అదాని, అంబానీ అందరూ కూడా రియాలిటీలో ఉన్నారు. సో దట్ ఈస్ ది పొటెన్షియల్. రియల్ ఎస్టేట్ అంటే అంత పొటెన్షియల్ ఉంది. సో దీని మీద ఎవరికైనా మెయిన్ అవగాహన, రియల్ ట్రాన్సాక్షన్లో ముఖ్యంగా 4 సర్వీసులు ఉన్నాయి. ట్రైనింగు, మెంటరింగు, బ్రోకరేజు, ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తాం. ఆ ట్రైనింగ్లో ఎక్స్పెషల్ లీడ్స్ లేక బాధపడతారు. లీడ్ జనరేషన్ ఎలా చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి, ఆఫ్లైన్ అంటే మోర్ దెన్ 100 మెథడ్స్ చెప్తాం. 100 మెథడ్స్ హౌ టు జనరేట్ లీడ్స్ అనేది అంత డీటెయిల్గా వెళ్తాం అన్నమాట. కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏజెంట్ తల గుణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, డైలీ రొటీన్ ఏంటి, గవర్నమెంట్ పర్మిషన్ ఎలా చెక్ చేయాలి, లీగల్ ఒపీనియన్ అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా వెళ్తాం. దాని మీద ఎవరికైనా డౌట్ ఉంటే మనకు కాల్ చేస్తే మనం సంప్రదిస్తాం. తప్పకుండా సార్. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ అట్ ద సేమ్ టైం మీ వండర్ఫుల్ స్టోరీని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఒక్క పాయింట్లో చెప్పాలంటే, మీ జీవితానికి మీరే రాజు, మీరే మంత్రి అవ్వాలనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా ఈ రియల్టర్ లైఫ్లోకి మీరు కూడా ఎంటర్ అవ్వండి. అండ్ ముఖ్యంగా జాబ్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా, లేదు లైఫ్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలి, నేను ఏదో 50,000 లక్ష రూపాయల సంపాదన కాదు, నేను కూడా జీవితంలో ఒక సెటిల్డ్ సిచ్యువేషన్ చూడాలి, లైఫ్ స్టైల్ మారాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ రియల్ ఎస్టేట్ లైఫ్లో మీరు మీ యొక్క లక్ని, మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.